దేశంలో ఏమైతుంది, మన హైదరాబాద్ ఏమైతుంది, మన చుట్టుపక్కల ఏమైతే తెలుసా తెలియదు కదా. హిందువుల మీద దాడులు జరుగుతుంది. బయట దేశాల నుంచి రోహింగ్యాలు, పశ్చిమ బెంగాల్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వేరే దేశాల నుంచి అక్కడ వచ్చి నివసిస్తున్నారు మన హైదరాబాద్ దేశంలో. ఈ దాడులు జరుగుతున్నాయి. మన అంటే మన గుండె మీద దాడులు జరుగుతున్నాయి, హిందువుల అమ్మాయిల మీద దాడులు, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మన జమ్మూ కాశ్మీర్ దాడి జరిగింది తెలుసా? అంతమందిని మనం హిందువులం అందరం ఏకతాటిపై ఉంది. ప్రతిదీ స్పందిస్తేనే మన మన తరాలు కాదు, ముందు తరాలు కూడా మీ పిల్లలు బాగుండాలనుకుంటే హిందువులు అందరం ఒకతాటిగా ఉండి హిందూ సభలను అటెండ్ చేసుకుంటూ ఇప్పుడు రేపు ఎల్లుండి జరగబోయే సభని విజయవంతం చేయాలంటే మీలాంటి వాళ్ళందరూ రావాలి. మా ఇంటి దగ్గర రాలేదు కదా, మాకేం దాడులు జరుగుతలేదు కదా అంటే మనం అంటే రేపు దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆల్రెడీ వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ దేశాలకు పంపించాలని చెప్పి ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. దానికి మీరందరూ మహిళలు, మీకు తెలిసిన వాళ్ళు, నీకు అంటే మీ బంధువులు అందరికి చెప్పి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. అమ్మ మర్చిపోకుండా హిందువులందరం ఒకటి ఉందాం. హిందువుల కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళకి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.